దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనము దిగులు చెందకూడదు, భయపడకూడదు, మరి ఏ మాత్రం కూడా మరి కలత చెందకూడదు. ఏ కష్టం లేదు, ఏ నష్టం లేదు, ఏ బాధ లేదు, ఏ చింత లేదు. సమస్తము ఆయన మనకు తోడై ఉన్నాడు. మరి ఈరోజు ఎంతమంది ఈ మాటల్ని నమ్ముతున్నారో నమ్మట్లేదు మాకైతే తెలియదు. కానీ నేను మాత్రము ఒక సేవకునిగా మరి ఏ దిగులు నాకు లేదు, ఏ చింత నాకు లేదు, ఏ బాధ లేదు, ఏ నష్టానికైనా, ఏ కష్టానికైనా, మరి పరిహారానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దేవుని కొరకు ఏర్పరచబడినాం, దేవుని కొరకు సిద్ధ మనసుతో ఉన్నాం. ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని భరించడానికి సిద్ధంగా మరి ముందుకు వెళ్తూ. మరి ఈరోజు చాలా మంది